హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజనరీ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం మెన్స్ట్రుయేషన్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అని, ఐదర్ బ్యాంక్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అని మెన్స్ట్రుయేషన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరు చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకున్నారంటే ఫార్ములా బేస్డ్ నేర్చుకున్నారు. అంటే ప్రతి దానికి ఫార్ములా ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మాత్రం మీ అందరిలో దాదాపు 90% మందికి తెలియదు. ఒకవేళ అది మాత్రం తెలుసుంటే మెన్స్ట్రుయేషన్ అనే టాపిక్ చాలా అంటే చాలా ఈజీ, అన్నిటికంటే ఇదే ఈజీ. సో ఆ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చినాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు ఒక 15 to 20 మినిట్స్ ఉంటుంది. తప్పకుండా చూడండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకే కాదు, స్కూల్ వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి వీడియో, ఓకేనా. ఫస్ట్ మెన్స్ట్రుయేషన్లో మనకు ఉండేటి ఏంటి? ఏరియాస్ ఉంటాయి అండ్ పెరిమీటర్ ఉంటుందండి. ఏరియాస్ అండ్ పెరిమీటర్. ఏరియా అంటే తెలుగులో వైశాల్యం అంటాం, పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటాం. యాక్చువల్గా ఫస్ట్ వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా అంటే మీనింగ్ తెలిసినప్పుడు మీకు ఫార్ములా అనేది అర్థమవుతుంది. ఏరియా అంటే ఏంటిదంటే, సపోజ్ ఇలా ఒక 4 మెంబర్స్ కూర్చున్నారండి. ఇక్కడ అలా 4 మెంబర్స్ ఈ 3 రోస్లో కూర్చున్నారు. ఇలా ఉందనుకోండి, ఇది ఒక హాల్ అనుకోండి. ఇక్కడ 4 మెంబర్స్ కూర్చున్నారు, అలా 3 రోస్ కూర్చున్నారు. అంటే టోటల్ ఎంతమంది కూర్చున్నారు? టోటల్ ఎంతమంది కూర్చున్నారు అంటే ఎలా చెప్తారు మీరు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ ఎంత? 12. సో ఈ ఏరియాలో కూర్చున్న వాళ్ళ వ్యక్తి ఎంత మనకి? 12. ఈ 12 అనేది ఏ విధంగా వస్తుంది? ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, ఇది 4. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, ఇది 3. అంటే ఇది సపోజ్ లెంత్ అనుకుందాం, ఇది బ్రెడ్త్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి? 4 into 3 = 12. అంటే మనకు ఇక్కడ ఇది 4, ఇది 4, ఇది 3, ఇది 3. సో ద అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు మనకి ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అయింది కదా. అంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే దాన్ని అది ఏమవుతుంది? ఆ డయాగ్రామ్ ఏమవుతుంది? ఇట్స్ ఎ రెక్టాంగిల్. సో అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకో. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఏరియా అంటే లోపల అని అర్థం. ఈ లోపల ఎంతమంది ఉంటారు, ఇలా లోపల ఉండేది ఎంత అని అర్థం. సో ఎంత అవుతారు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది ఉంటారో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది ఉంటారో, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఏరియా అనేది ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇది ఇంటూ ఇది, వన్ సైడ్ ఇంటూ వన్ సైడ్, ఓకేనా. పెరిమీటర్ అంటే ఏంటిది? పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటంటే చుట్టుకొలత. అంటే చుట్టూ ఎంత ఉందో దాన్ని మనం చుట్టుకొలత అంటాం. సో ఇది ఎల్ అండి. ఈ నుంచి ఇటు వరకు ఎల్ సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. ఈ నుంచి ఇటు వరకు బి సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. మళ్ళీ ఈ నుంచి ఇడికి ఎంత? ఎల్ ఉంది. మళ్ళీ ఈ నుంచి ఇడికి ఎంత? బి ఉంది. సో టోటల్ చుట్టుకొలత అంటే ఏంటి? ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. టోటల్ ఎన్ని మీటర్స్ ఉంటుంది? ఇది బయట అన్నమాట. చుట్టుకొలత అంటే బయట ఎన్ని సెంటీమీటర్స్ ఉందో దాన్ని మనం చుట్టుకొలత అంటాం. ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటాం. సో ఇదెంత మనకి? ఎల్. ఇదెంత? బి. ఇదెంత? ఎల్. ఇదెంత? బి. సో టోటల్గా మనకి ఏమవుతుంది? 2 L's ఉన్నాయి, 2 B's ఉన్నాయి. 2 into L plus B. అంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అనేది L into B, చుట్టుకొలత అనేది పెరిమీటర్ అనేది L plus B plus L plus B, 2 into L plus B. ఇది ఒక్కటి అర్థమైతే మనకి ప్రతిదీ రాసుకోవచ్చు. ఎలానో చెప్తా. ఇది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇప్పుడు మనం స్క్వేర్ సంబంధించిన ఫార్ములాస్ ఎలా వస్తాయో చూద్దాం. స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటిది? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ వన్ సైడ్ ఏ అనుకుందాం, ఇది ఏ సెంటీమీటర్స్ అనుకుందాం. ఇది ఏ అంటే ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఇప్పుడు మనకి పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ అంటే నేను ఏం చెప్పినా, ఆల్ సైడ్స్ యొక్క చుట్టుకొలత. అంటే ఈ నుంచి ఇటు వరకు ఏ ఉంది, ఈ నుంచి ఇటు వరకు ఏ ఉంది, ఈ నుంచి ఇటు వరకు ఏ ఉంది, ఈ నుంచి ఇటు వరకు ఏ ఉంది. సో అంటే మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. అంటే టోటల్ ఎంత మనకి? 4a. అంటే ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత మనకి? 4a. ఇప్పుడు ఏరియా ఎంత అనుకుందాం. ఏరియా అంటే ఏం చెప్పినా, ఈ సైడ్ ఇంటూ ఈ సైడ్ కదా. ఇక్కడ 4 మెంబర్స్ కూర్చున్నారు అనుకో, ఇక్కడ 3 మెంబర్స్ కూర్చున్నారు అనుకో. ఈ 4 ఇక్కడ 4 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 మనకి ఏమొచ్చింది 12 అని ఎలా చెప్పినాం, ఇది ఇంటూ ఇది అని చెప్పినాం కదా. కానీ ఇక్కడ మనకి స్క్వేర్కి ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే ఈ రోల్ ఎంత కూర్చున్నారో ఈ రోల్ కూడా అంతే కూర్చున్నారు, ఇవి కూడా 4 అంటే మనకి ఏమొస్తుంది టోటల్గా 16 వస్తుంది. అంటే ఏంటిది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ఏమవుతుంది మనకి, ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. అంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, ఎల్ ఇంటూ బి, స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకేనా. సో ఎనీ డయాగ్రామ్ అయినా కానీ సో ఆ డయాగ్రామ్ తెలిస్తే మనకి ఫార్ములాస్ అనేది ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేనా. ఓకేనా. అంటే ఏరియా అంటే ఇది ఇంటూ ఇది అనమాట. అంటే ఇక్కడ ఈ రోలో ఎంతమంది ఉన్నారు, ఈ రోలో ఎంతమంది ఉన్నారు, మొత్తం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకి ట్రయాంగిల్ అయిపోయింది, సారీ రెక్టాంగిల్ అయిపోయింది అండ్ స్క్వేర్ అయిపోయింది. రెక్టాంగిల్ అనేది 2D షేప్ అండి. 2D అంటే మనం మామూలుగా చూసే షేప్, మన కళ్ళతో చూసే షేప్ అనేది 2D షేప్, ఒకటే కనబడుతుంది, ఇది ఒకటే కనబడుతుంది, ఇది రెక్టాంగిల్. సో మనకి ఇంకా స్క్వేర్కి కూడా ఇది కూడా 2D షేపే, ఓన్లీ వన్ సైడే కనబడుతుంది. కానీ మనకి 3D షేప్లో మొత్తం కనబడుతుంది మొత్తం. ఓకేనా. సో 3D షేప్లో ఉండే రెక్టాంగిల్ని ఏమంటామంటే, దిస్ ఈజ్ 3D షేప్, దీన్ని క్యూబాయిడ్ అంటామండి. క్యూబాయిడ్ రెక్టాంగిల్స్ కలిపి 3D షేప్ని క్యూబాయిడ్ అంటాం. అదే స్క్వేర్ యొక్క 3D షేప్ని ఏమంటామంటే క్యూబ్ అంటాం. ఏమంటాం, క్యూబ్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు క్యూబాయిడ్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటిది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, వాల్యూమ్ ఏంటిది అనేది ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చెప్తాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫస్ట్ అర్థం కావాలి మీకు. సో ఫస్ట్ క్యూబాయిడ్ తీసుకుందామండి. క్యూబాయిడ్ సో ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఒక మన హాల్ అనేది ఒక రూమ్ తీసుకుంటే ఒక రూమ్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉందంటే ఎన్ని ఉంటాయి, ఒకసారి మీ ఇల్లు చూడండి, మీకు ఎన్ని సైడ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, టాప్ ఒకటి, బాటమ్ ఒకటి, అటొకటి, ఇటొకటి, మొత్తం అన్నీ ఉంటాయి మనకి 6 సైడ్స్ ఉంటాయి. 6 సైడ్స్ ఉంటాయి. కావాలంటే ఒకసారి లెక్క పెట్టుకోండి మీ ఇంట్లోని. ఓకేనా. సో 3D షేప్లో మనకి క్యూబాయిడ్ ఎన్ని సైడ్స్ ఉంటుంది, క్యూబాయిడ్ కానీ క్యూబ్ కానీ 6 సైడ్స్ ఉంటుంది. అంటే 6 సైడ్స్ ఉంటాయంటే మనకు ఒక రెక్టాంగిల్ ఇంతకుముందు అనుకున్నాం కదా, అలాంటివి 6 ఉంటాయి అని అర్థం. ఒక్కొక్క రెక్టాంగిల్ 6 ఫామ్ చేస్తే మనకి ఏమొస్తుంది, క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ అంటే ఏంటి మీనింగ్, మొత్తం. సో మొత్తం యొక్క సర్ఫేస్ యొక్క ఏరియా అంటే ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని రెక్టాంగిల్స్ యొక్క ఏరియా ఎంత అన్నాడు. ఓకేనా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిదంటే తెలుగులో మనం ప్రక్కతల వైశాల్యం అని అంటాం. అంటే ఓన్లీ సైడ్స్కి ఉండే రెక్టాంగిల్ యొక్క వైశాల్యం అనమాట. ఓన్లీ సైడ్స్కి ఎన్ని ఉంటాయండి మీకు, ఇటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది, టాపు బాటం ఉంటుంది. టాపు బాటం మన సైడ్స్ అన్నాం. ఇవి ఒక్క 4 చుట్లు మన చుట్టూ ఉన్న దాన్నే మనం సైడ్స్ అంటాం. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఎన్ని ఉంటాయి, ఓన్లీ 4 రెక్టాంగిల్స్ ఉంటాయి. ఓకేనా. పైనది కిందది ఉండదు, ఓన్లీ పక్కతలదే ఉంటుంది. అదే టోటల్ సర్ఫేస్ ఏరియాలు ఎన్ని ఉంటాయి మనకి 6 ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఎలా అనుకోలే చెప్తాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా, టీఎస్ఏ అంటే ఏంటిది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏమవుతుంది. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే క్యూబాయిడ్ అంటే ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి మనకి, 6 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఒక రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏంటిది, ఒక రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏంటిది, ఎల్ ఇంటూ బి. ఓకేనా. ఇది ఫస్ట్ రెక్టాంగిల్ అనుకుందాం, దీనికి లెంత్ ఉంది, దీనికి బ్రెడ్త్ ఉంది. సో ఇది ఎల్ ఇంటూ బి. ఇది మనకి టాప్ ఉంటుంది అండ్ బాటమ్ ఉంటుంది, టాప్ ఉంటుంది అండ్ బాటమ్ ఉంటుంది. టాప్ బాటంలో ఓన్లీ లెంత్ పెడితే ఉంటుంది. కావాలంటే మీ ఇంటిని చెక్ చేసుకోండి, ఒకసారి కిందికి చూడు, ఒకసారి మీది చూడు. ఇదేంటి టాప్, ఇదేంటి లెంత్, ఇది బ్రెడ్త్. ఓకేనా. ఇది ఒకటి. నెక్స్ట్ సైడ్ చూసుకోండి, సైడ్కి నీకు ఏముంటుంది అంటే ఒక బ్రెడ్త్ ఉంటుంది, ఒక హైట్ ఉంటుంది.
ఒక బెర్త్ ఉంటుంది, ఒక హైట్ ఉంటుంది. సో ఇదెంత, ఇది ఆయనకి పక్కకు ఉండే 2 అనేది సేమ్ ఈక్వల్ రెక్టాంగిల్స్. ఇదేముంటుందో ఇది కూడా అదే ఉంటుంది. సో ఇది బెర్త్ హైట్ అంటే ఇలాంటి దీనికి ఏరియా ఫార్ములా ఏంటిది? ఇది బి, ఇది హెచ్ అంటే ఫార్ములా ఏంటిది? బి ఇంటూ హెచ్ కదా, బి ఇంటూ హెచ్ కదా. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది. అంటే ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఓకేనా? ఇవి 2 ఉన్నాయి, ఇవేమున్నాయి? ఇవి కూడా 2 ఉన్నాయి, టాప్ అండ్ బాటమ్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది? ఇటొకటి కావాలి, అటొకటి కావాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏముంటాయి అంటే ఎల్ ఇంటూ ఎల్ వచ్చింది, బి వచ్చింది, బి వచ్చింది, హెచ్ వచ్చింది. ఇప్పుడు ఏముంటాయి అంటే ఒకటి ఎల్ బిహెచ్ కదా, ఎల్ వచ్చింది, బి వచ్చింది, బి వచ్చింది, హెచ్ వచ్చింది. ఎల్ వస్తుంది అండ్ హెచ్ వస్తుంది, లెంత్ వస్తుంది అండ్ హైట్ వస్తుంది. ఓకేనా? సో అట్లాంటి మనకి ఇంకేముంటాయి? ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. అంటే అట్లాంటి ఇంకేంటంటే మనకి 2 ఉన్నాయి. సో దీని ఏరియా ఫార్ములా అవుతుంది ఎల్ ఇంటూ హెచ్. ఓకేనా? సో ఎల్ ఇంటూ హెచ్, ఎల్ ఇంటూ హెచ్. సో మనకి టోటల్గా ఏమున్నాయి? మొత్తం 6 ఉన్నాయి రెక్టాంగిల్స్. ఒక 2 రెక్టాంగిల్స్ ఏమో పైన కింద, టాప్ అండ్ బాటమ్. దాని యొక్క ఏరియా ఏమవుతుంది? ఎల్ ఇంటూ బి. నెక్స్ట్ ఉండే సైడ్స్ ఏమవుతుంది? బ్రెడ్త్ ఇంటూ హైట్, దాని ఏరియా ఏమవుతుంది? బి ఇంటూ హెచ్. 2 ఉంటాయి కాబట్టి 2 ఇంటూ బి ఇంటూ హెచ్. నెక్స్ట్ ఎల్ ఇంటూ హెచ్, లెంత్ ఇంటూ హైట్. ఇవేముంటాయి? 2 ఇంటూ ఎల్ ఇంటూ హెచ్. ఇప్పుడు మనకి ఏం కావాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం ఆ 6 సైడ్స్ యొక్క ఏరియా కావాలి. సో ఈ 2 సైడ్స్ 2 ఇంటూ ఎల్ ఇంటూ బి, ఇంకో 2 సైడ్స్ 2 ఇంటూ బి ఇంటూ హెచ్, ఇంకో 2 సైడ్స్ 2 ఇంటూ ఎల్ ఇంటూ హెచ్. సో మనకు టోటల్ కావాలంటే ఏం చేయాలి? మనం అన్నిటిని ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. అన్నిటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 2 ఇంటూ ఎల్బి ఒకటి, నెక్స్ట్ 2 ఇంటూ బిహెచ్ ఒకటి, నెక్స్ట్ 2 ఇంటూ హెచ్ఎల్ ఒకటి. ఇందులో కామన్గా ఏముందంటే మనకి 2 అనేది కామన్గా ఉంది. 2 కామన్ తీసానికి ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుంది? నేను ఏమని చెప్పినా లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమని చెప్పినా టాప్ బాటమ్ 2 ఉండవు, ఓన్లీ సైడ్సే ఉంటాయి కదా. సో టాప్ బాటమ్ ఉండవంటే మన కింద నుంచి ఏ వాల్యూస్ ఉండవు? టాప్ బాటంలో ఉండే ఏరియా ఏంటిది? ఎల్ ఇంటూ బి కదా. సో ఇది ఉండదు, ఇది ఉండదు, ఓన్లీ మనకు 4 కావాలి కదా. ఈ 2 ఏమో 2 ఇంటూ బిహెచ్, ఇంకో 2 ఏమో 2 ఇంటూ హెచ్ఎల్. అంటే మనకి ఏముంటుంది ఇక్కడ? 2 ఇంటూ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇంకేం కామన్ తీయచ్చు ఇందులోకి వెళ్ళి? హెచ్ కామన్ ఉంది కదా, ఆ హెచ్ కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. సో దిస్ ఈజ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు, మనకి టాప్ అండ్ బాటమ్ 2 ఉండవు. సో టోటల్ సర్ఫేస్ ఏరియాలోకి వెళ్ళి ఆ టాప్ అండ్ బాటమ్ యొక్క వాల్యూస్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో మనకి ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది, లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. ఇంకేం కావాలి మనకి? వాల్యూమ్ కావాలి, వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ అనేది ఎప్పుడైనా క్యూబ్లో ఉంటుంది, యూనిట్స్ అనేది క్యూబ్లో ఉంటుంది. క్యూబ్ అంటే మల్టిపుల్ ఆఫ్ 3 వాల్యూస్ అనమాట, మల్టిపుల్ ఆఫ్ 3 వాల్యూస్. నీకు 3 వాల్యూస్ ఉండాలి ఎప్పుడైనా అని, వాల్యూమ్లో ఏముండాలి? 3 వాల్యూస్ ఉండాలి. సో నీకు ఈ క్యూబాయిలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? ఒకటి లెంత్, ఒకటి బ్రెడ్త్, ఒకటి హైట్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అండి. ఓకేనా? ఇప్పుడు నీకు యూనిట్స్ క్యూబిక్లో ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యూబాయిడ్ యొక్క లెంత్ అనేది ఎల్ సెంటీమీటర్స్ అనుకుందాం, ఎల్ సెంటీమీటర్స్. బ్రెడ్త్ అనేది బి సెంటీమీటర్స్ అనుకుందాం, హైట్ అనేది హెచ్ సెంటీమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందండి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఎంత? సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెంటీమీటర్ ఎంత? సెంటీమీటర్ క్యూబ్. అంటే నీకు ఇచ్చే వాల్యూస్ ఏమొస్తుంది? సెంటీమీటర్ క్యూబ్లో వస్తుంది. 3 వాల్యూస్ని గుణించినాం కాబట్టి, 3 యూనిట్స్ని గుణిస్తాం కాబట్టి అది క్యూబ్లో వస్తుంది. ఓకేనా? సో అప్పుడప్పుడు మీకు ఏమి ఇస్తారంటే ఇస్తారు క్వశ్చన్స్. ఎలా ఇస్తారంటే వాల్యూమ్ అడిగిండండి ఏదైనా ఫామ్లా, ఏదైనా క్వశ్చన్లో వాల్యూమ్ అడిగిండు. నీకు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ 4 ఆప్షన్స్ వల్ల యూనిట్స్ అనేది ఒక 3 అనేది మీటర్ స్క్వేర్లో ఇస్తాడండి, స్క్వేర్ వాల్యూమ్లో ఇస్తాడు, స్క్వేర్ రూపంలోనే ఇస్తాడు, ఒకటి క్యూబ్లో ఇస్తాడు. అంటే పక్క వాల్యూమ్ అనేది ఎందులో ఉంటుంది? మనకి క్యూబ్లో ఉంటుంది. సో అట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు క్వశ్చన్ అంతా చేయకుండా డైరెక్ట్ ఏదైతే క్యూబ్ ఉందో అది ఆన్సర్ పెట్టేస్తే మనకు అయిపోతుంది.
సో మనకి ఏమైంది ఇప్పుడు క్యూబాయిడ్ యొక్క టోటల్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకేంటిది క్యూబ్. ఇప్పుడు క్యూబ్ కూడా ఏంటిది 3D షేప్. క్యూబ్ అనేది దేంతో ఫామ్ అవుతుంది మనకి స్క్వేర్తో ఫామ్ అవుతుంది. 6 స్క్వేర్స్ కలిపితే మనం ఏమంటాం క్యూబ్ అంటాం. సేమ్ దీనిలాగానే ఇప్పుడు మీ ఇల్లే అనుకో 6 సైడ్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే నీకు ఇటు సైడ్ ఈక్వలే ఉంది, ఇటు సైడ్ ఈక్వల్ ఎంతలే ఉన్నాయి, ఇటు సైడ్ ఈక్వలే, ఇటు సైడ్ ఈక్వలే, ఇటు సైడ్ ఈక్వలే, ఇటు సైడ్ 6 ఈక్వలే ఉన్నాయి. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందండి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఒక్కదాని యొక్క ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటిది? ఒకదాని యొక్క ఇది స్క్వేర్ అనుకో, ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఏంటిది? ఇది ఏ కదా, ఏ ఇంటూ ఏ ఎంత? ఏ స్క్వేర్. మనకు అలాంటి ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? ఒక క్యూబ్లో 6 ఉన్నాయి కదా. ఒకదాని ఏ స్క్వేర్ అంటే 6 ఉంటే మనకి ఎంత? 6a స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అనుకో. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం టాప్ తీసేయాలి, బాటమ్ తీసేయాలి. అంటే 6 వెళ్ళి 2 తీసేసినాం, ఇంకెన్ని ఉంటాయి మనకి? 4 ఉంటాయి. ఒక్కదాని ఏ స్క్వేర్ కదా, 4 ఉంటే ఎంత మనకి? 4a స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇంకేం కావాలి మనకి? వాల్యూమ్ ఫార్ములా కావాలి. వాల్యూమ్ అంటే ఏం చెప్పినా నీకు 3 ఉండాలని చెప్పినా కదా. సో అందులో అంటే మనకి ఎల్ ఉంది, బెర్త్ ఉంది, హైట్ ఉంది. కానీ ఇందులో ఏముంటుంది? అన్నీ ఏనే కదా. అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఎంత మనకి వాల్యూమ్? ఏ క్యూబ్. ఓకేనా? సో ఇలా నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ ఫార్ములాస్ అన్నీ నీకు ఈజీగా రాసుకోవచ్చు నువ్వే. ఈ బట్టి సిస్టమ్ అనేది మానేయండి. ఓకేనా? సో ఎలా వచ్చిందో తెలుసుకోండి. సో మనకి ఇప్పుడు ఏమైంది? క్యూబాయిడ్ అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే సిలిండర్. ఇది సిలిండర్ అండి. సో పైన ఒక సెమీ సర్కిల్ ఉంది, పైన ఒక సర్కిల్ ఉంది, కింద ఒక సర్కిల్ ఉంది. మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? మీద, కింద, మధ్యలో మొత్తం. ఓకేనా? సో పైన ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ యొక్క ఏరియా ఏంటిదండి? πr². కింద ఒక సర్కిల్ ఉంది, దీని ఏరియా ఏంటిది? πr². ఓకే? సో ఇంకో ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో లేదండి, ఇలా ఉంది. ఓకేనా? దీని ఏరియా ఏమవుతుందంటే 2πrh. సో పై ఎందుకు వచ్చిందంటే మనకి ఇలా సెమీ సర్కిల్ వచ్చినప్పుడు వస్తుంది. ఓకేనా? సో ఆర్ అనేది రేడియస్, హైట్ అనేది దీని హైట్. సో ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఈ πr² ఎంత? 2πr² ప్లస్ ఇది ఎంత? 2πrh. సో 2πr² ప్లస్ 2πrh అనేది మనకి ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? సో మనకి సిలిండర్ అనగానే నీకు ఏం గుర్తు రావాలి? మీద ఒక సర్కిల్ ఉంటుంది πr², కింద ఒక సర్కిల్ ఉంటుంది πr², మధ్యలోది 2πrh. సో టోటల్ అడిగింది కాబట్టి మొత్తం యాడ్ చేయాలి. సో πr² ప్లస్ πr² 2πr² అండ్ 2πrh. ఇందులో కామన్గా ఏముంది? 2πr ఉంది, 2πr ఉంది. సో 2πr కామన్ తీస్తే నీకు h ప్లస్ r వస్తుంది. సో 2πr ఇంటూ r ప్లస్ h అనేది ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పినట్టే ఫాలో కండి. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? టాప్ అండ్ బాటమ్ తీసేయమన్నా. టాప్ ఏముంది? తీసేయి. బాటమ్ ఏముంది? తీసేయి. నీకు మిగిలింది ఏంటిది? ఇదొకటే. దీని ఏరియా ఫార్ములా ఏంటిది? 2πrh. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది సిలిండర్ది? 2πrh. అర్థమైందా? ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా. వాల్యూమ్ అంటే మనకి ఏమేమి కావాలి? 3 వాల్యూస్ కావాలి. కానీ మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి? ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయి. ఒక ఆర్, ఒక హైట్. ఓకేనా? సో ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఆర్ ఇంటూ హెచ్. బట్ మనకు సర్కిల్ ఉంది కాబట్టి పై అనేది మస్ట్గా తీసుకోవాలండి. అంటే మనకి ఏమవుతుంది? πr² హెచ్ అనేది మనకేంటిది? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా. ఓకేనా? సో మళ్ళొకసారి చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? టాప్, బాటమ్ అండ్ మిడిల్ వన్. ఓకేనా? టాప్ ఏముంది మనకి? సర్కిల్ ఉంది. సర్కిల్ ఏరియా ఏంటి? πr². అది అందరికి తెలుసు కదా మీకు. సో కింద ఏముంది? కింద ఒక సర్కిల్ ఉంది, దీని ఏరియా ఏంటి? πr². మధ్యలో ఏముంది? 2πrh. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది? ఆ మీద ఒక πr², కింద ఒక πr²,
మధ్యలో 2πrh. సో మొత్తం కలిపితే మనకి ఏమవుతుంది 2πr² ప్లస్ 2πrh. సో అందులోకి వెళ్ళి 2πr కామన్ తీస్తే మనకి ఏమవుతుంది 2πr ఇంటూ r+h అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అడిగింది అనుకో. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది, నేను చెప్పిన ఓన్లీ టాప్ అండ్ బాటమ్ ఉండవు అని చెప్పిన. సో టాప్ తీసేయండి, బాటమ్ తీసేయండి. టాప్లో సర్కిల్ ఉంది, బాటంలో సర్కిల్ ఉంది. అవి రెండు తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ ఇది మిగులుతుంది. దీని ఏరియా ఏంటి 2πrh. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏం చెప్పిన 3 వాల్యూస్ అనేది మనకు రావాలి, మల్టిపుల్ ఆఫ్ 3 వాల్యూస్ ఉండాలి. సో మనకి ఇందులో r ఉంది, h ఉంది కదా, మనకు 3 వాల్యూస్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఒక r, ఇక్కడ ఒక r, ఇక్కడ ఒక h. సో ఇది సర్కిల్ ఉంది కాబట్టి π అనే వాల్యూ వస్తుంది. సో πr² h అనేది మనకి వాల్యూమ్ యొక్క ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ కోన్ అండి. నెక్స్ట్ ఏంటిది కోన్. కోన్ అనేది ఈ షేప్లో ఉంటుంది. కోన్ అనేది ఈ షేప్లో ఉంటుంది. సో ఇది ఎల్, దీన్ని మనం ఎల్తో సూచిస్తాం. ఇది ఎల్. ఇంకో ఇది హైట్ అండి, ఇది హైట్, ఇది హైట్, ఇది ఆర్, ఇది హైట్, ఇది ఆర్. సో ఇప్పుడు దీని ఫార్ములా ఎలా కనుక్కుంటూ చూద్దాం. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి మనకి మొత్తం కదా. ఓకేనా. కింద ఏముంది మనకి, కింద ఒక సర్కిల్ ఉంది, కదా. సర్కిల్ ఏరియా ఏమవుతుంది πr². సో మనకేం కావాలి, ఇది కావాలి. ఓకేనా. దీని ఏరియా కావాలి. ఏరియా కావాలంటే మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఎల్ అనే ఒక వాల్యూ ఉంది, అండ్ ఆర్ అనే ఒక వాల్యూ ఉంది. సో మన ఏరియా అంటే ఏం చేసినాం, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసినాం కదా. ఇప్పుడు ఇది ఎల్ అనుకో, ఇది బి అనుకో, ఎల్ ఇంటూ బి అని మల్టిప్లై చేసి ఏరియా అని అనుకున్నాం కదా. సో దీనికి అనుకోవాలంటే ఏం చేయాలి, ఆర్ ఇంటూ ఎల్. కానీ మనకి సర్కిల్ ఉంది కాబట్టి ఏమొస్తుంది π వస్తుంది, πrl. సో దీన్నేమో πrl, దీన్నేమో πr². సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, మనం రెండు యాడ్ చేయాలి కదా. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి ఈ πrl ప్లస్ πr². సో రెండిట్లో కామన్ ఏముందండి πr ఉంది. πr కామన్ తీస్తే ఏమవుతుంది l ప్లస్ ఆర్. సో πr ఇంటూ l ప్లస్ ఆర్ అనేది మన కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. ఇప్పుడు నీకేం కావాలి, లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది, మీది కింద తీసేయి. ఇక్కడ మీది ఏం లేదు కానీ కింద ఉంది, మీదేం లేదు కింద ఉంది, ఈ కింద తీసేయి. సో నీకు ఏం మిగులుతుంది, ఇది ఒకటే మిగులుతుంది. దీని ఏరియా ఎంత πrl. అంటే నీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటిది πrl. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, వాల్యూమ్ కావాలి. ఓకేనా. ఈ సిలిండర్ అండి, ఈ సిలిండర్లో మనకి ఇట్లా డివైడ్ చేసిన, ఇదేంటిది కోనా. సో ఒక సిలిండర్ నేను కట్ చేస్తే 3 కోన్స్ వస్తాయి. సిలిండర్ని కట్ చేస్తే 3 కోన్స్ వస్తాయి. అంటే కోన్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, కోన్ యొక్క వాల్యూమ్ సిలిండర్ యొక్క వాల్యూమ్లో /3 వంతు ఉంటుంది. ఎందుకంటే 3 కోన్స్ తయారు చేయవచ్చు కాబట్టి సిలిండర్ నుంచి వెళ్ళి /3 ఉంటుంది. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత మనకి πr²h. సో కోన్ ఏమవుతుంది అందులో /3 కదా, అంటే 1/3 πr²h ఈజ్ ద కోన్ ఫార్ములా. సో ఇవే టాపిక్స్ అండి మెయిన్గా రావాల్సింది. ఈ 5 యొక్క ఏంటి సర్ఫేస్ ఏరియా ఏంటిది, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది, వాల్యూమ్ ఏంటి అని ఇవి మీకు తెలిసిందనుకో ఇందులోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఒక 2-3 టైమ్స్ చూడండి. ఒక్కసారి అర్థమైందా మీకు ఎప్పుడంటే ఏ టైంలో ఎనీ టైంలో అడిగినా అని మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా.